చాలా బీభత్సంగా ఆడుతున్నారు. ఎస్పెషల్లీ బుమ్రా బౌలింగ్ పక్కన పెట్టేస్తే 4 ఓవర్లు 21 పరుగులే. అతని దాంట్లో కూడా 4 ఓవర్లకి 50, 60 వచ్చుంటే టార్గెట్ వేరేలాగా ఉండేది. కానీ బుమ్రా వేసిన స్పెల్లే డిఫరెన్స్ క్రియేట్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే 2 సైడ్లు కూడా రోహిత్ శర్మ, అటు పక్క రోహిత్ శర్మ, ఇషాంత్ కిషన్, అలానే సూర్యకుమార్ యాదవ్ మంచి బ్యాటింగ్ చేస్తే, ఇటువైపు వచ్చేసి దినేష్ కార్తీక్, డూప్లెసిస్, అలానే రజత్ పటిదార్ బ్యాటింగ్ మంచిగా చేయడం చూసాం. కాబట్టి బ్యాటింగ్ పరంగా ఇద్దరు సమానంగా కనిపించిన బౌలింగ్లో ఒక బుమ్రా ఒకటే డిఫరెన్స్ క్రియేట్ చేసి మ్యాచ్ని అయితే గెలిపించాడు అనుకోవచ్చు. ఇది కేవలం బుమ్రా విజయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే ఆర్సీబీ వరుస పరాజయాలు కొనసాగుతా ఉన్నాయి. ఇది 6వ మ్యాచ్, 6లో 1 గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి మ్యాచ్ కూడా అది గెలిస్తేనే మ్యాక్సిమం నాకౌట్కి అయితే అంటే క్వాలిఫైర్కి అయితే వస్తుంది, లేకుంటే ఇంటికి వెళ్ళక తప్పదు ఈ సంవత్సరం కూడా.